పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా సంఘాల అక్కలు, అన్నలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ ఒక పిలిపియాలని వచ్చినందుకు ప్రతి ఒక్కరి కుటుంబంగా నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే జవహర్ నగర్ లో గతంలో మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మనం మల్లారెడ్డి మంత్రి గారు షాపింగ్, అదేవిధంగా బండ్లుడకంగా టెక్నాలజీ బండ్లు తెచ్చి స్మెల్ రాకుండా ఎక్కడికక్కడనే ఫిల్టర్ చేసేటట్టు, పొడి చెత్త ఆ రకంగా అన్ని ఎక్కడికక్కడ చేసేటట్టు చేసిన మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చిన 3 ఏళ్ల నుంచి మళ్ళా ఒక గుట్ట పెంచి బస్తీ వరకు చెత్త చేయడం జరిగింది. దానికి ప్రతి అఖిలపక్షం మీటింగ్ పెట్టి ఉడకంగా రేవంత్ రెడ్డి గారికి మన జవహర్ నగర్ కార్పొరేషన్ నుంచే కాకుండా మన మేడ్చల్ జిల్లాలనే ఎంపీఆర్ని, మల్లారెడ్డి సార్ని, అదేవిధంగా జంగా యాదవ్ గారిని అందరు అఖిలపక్షం మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరు ఉడకంగా, ఎందుకంటే మా దగ్గర ఉన్న ఖాళీలు చాలా పెద్దగా ఉన్నాయి, 20,000 జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరు గాలి చూసిన పొల్యూషనే, నీళ్లు చూసిన పొల్యూషనే, ప్రతి ఒక్కరు బతకలేని పరిస్థితిలో ఉన్నారు 20,000 మంది అని చెప్పి సీఎం గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అఖిలపక్ష మీటింగ్ లో. అయినా కానీ ప్రభుత్వానికి డంపింగ్ యార్డ్ కనిపిస్తలేదా, 20,000 ఉన్న జనాభా కనిపిస్తలేదో అర్థమైతలేదు. కాబట్టి ప్రజా సంఘాలు ఉడకంగా ప్రతి ఒక్కరు వచ్చి ఉన్న ప్రతి సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతి ఒక్క సంఘాలు సిటీ నుంచి కానీ ప్రతి ఒక్కరు వచ్చి జవహర్ నగర్ కు ప్రజలందరికీ కూడా సపోర్ట్ చేసి డంపింగ్ యార్డ్ ని ఎత్తివేసే వరకు కూడా మేము మీతో పాటు పోరాడతామని చెప్పినందుకు కూడా మీకు అందరికీ కూడా నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జవహర్ నగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజా సంఘాలకు కానీ, కుల సంఘాలకు కానీ, ఆల్ పార్టీలకు ప్రతి ఒక్కరికి మేము కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా మల్లారెడ్డి సార్ ఎప్పుడు చెప్తాడు జవహర్ నగర్ గురించి, నా గుండెకాయ. అదేవిధంగా మా సారుడికంగా ప్రతి ఈ రోజు వచ్చేదే ఉండే, తిరుపతి వెళ్ళిండు కాబట్టి రాలేకపోయిండు. ప్రతి విషయంలో డంపింగ్ యార్డ్ విషయంలో ప్రజా సంఘాలకు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ, మల్లారెడ్డి సార్ ఎప్పుడు అండగా ఉంటాడు. డంపింగ్ యార్డ్ ఎత్తేసే వరకు మేము నిద్రపోదాం, మీకు సపోర్ట్ గా మేము ఉంటామని చెప్పి ఈ సభ విధంగా తెలియజేస్తున్నాం. కాబట్టి జవహర్ నగర్ ప్రజలు ప్రతి ఒక్కరూ తెలుసుకున్నది ఏముందంటే ప్రజా సంఘాలు 94 ఖాళీలో ప్రతి రోజు సాయంత్రం మార్నింగ్ ఏ టైంలో ఒక టైంలో పాదయాత్ర పెట్టి ప్రజల్లోకి చైతన్యం తేవడానికి, రేపు రాబోయే రోజుల్లో డంపింగ్ యార్డ్ ఇంకా పెద్దగా అయిందనుకో మనము ఇక్కడ బతకలేని పరిస్థితి. అదే మన పిల్లలకు కూడా చాలా ఇబ్బంది, మనకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి రేపు మన పిల్లలకు కూడా ఇబ్బంది అని చెప్పి ప్రజా సంఘాలు ఈ నిర్ణయం అదేవిధంగా చేసి ప్రతి ఒక్కరు దీని మీద పోరాడుతున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మా పార్టీ తరఫున ధన్యవాదాలు. రేపు ఏ ప్రోగ్రాం తీసుకున్నా రేపు 26 తారీఖు రోజు మా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. మా మల్లారెడ్డి సార్ని పిలిపిస్తాం. ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్, ఈ రామ్ కి ఇడికెళ్ళి వెళ్లిపోయే వరకు మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం. ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే కలిసి వస్తే మేము కలిసి వస్తాం, లేదంటే పోరాడడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చి ఈ టైంకు కాకుండా ఇది 26 రోజులైంది, ఇప్పటికి ఎన్ని రోజులైంది, 10వ రోజు నుంచి పాదయాత్ర చేస్తున్నందుకు ప్రతి అక్కకు, అన్నకు, తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి ఇంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క పార్టీ లీడర్లకు ఉండొచ్చు, కుల సంఘాలు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున, నా తరఫున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు పోరాడేది ప్రతి ఒక్కరి గురించి, ప్రజల గురించి పోరాడుతున్నారు. ప్రతి ఒక్కటి కాలుష్యం అయింది కాబట్టి, నీరు, గాలి, ప్రతి ఒక్కటి కాలుష్యం అయింది కాబట్టి దాని విషయంలో మేము అండగా ఉంటాం. మా సహాయశక్తులు మీకు ఎప్పటికి ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి గురించి నా మనస్సు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.